ప్రభువా, దయగలిగిన మా తండ్రి, కరుణామయుడ, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఈ విధంగా సమకూర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మాతో మాట్లాడండి ఆయన. ప్రభువా, నీ ఆత్మచేత బోధించే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి. నీ ఆత్మచేతనే వినివారందరికీ కూడా అర్థం చేసుకునే సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వెతుకుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, గడిచిన ఎపిసోడ్ లో మత్తయి 23వ అధ్యాయంలో నుండి శాస్త్రులు పరిసయ్యులు గురించి తెలుసుకుంటూ వారిని పోలినటువంటి వారు మన కాలంలో చూస్తున్నటువంటి కొంతమంది పాస్టర్లను ఉద్దేశించి కూడా కొంత చర్చ చేశాం. ఒకసారి మనం ఆ గడిచిన ఎపిసోడ్ లో మాట్లాడుకున్న ఆ పాయింట్స్ ని జస్ట్ అలా చూసి మళ్ళీ మనం 23వ అధ్యాయంలో పెండింగ్ గా ఉంచిందని మాట్లాడుకుందాం. ఈ మత్తయి 23 చూస్తున్నప్పుడు ఆయన శిష్యులతోనూ జన సమూహాలతోనూ మాట్లాడుతున్నారు. మన యేసుప్రభువు వారు శిష్యులతోనూ జన సమూహాలతోనూ మాట్లాడుతున్నారు. అంటే ఇది అందరికీ సంబంధించినటువంటి విషయం. అందరితోనూ చెప్పాలనుకుంటున్నాడు ఆయన. ఏమని చెప్తున్నారంటే, ఈ శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మోషే పీఠం మీద కూర్చొని ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ ఉంటారు, ధర్మశాస్త్రం గురించి చెబుతూ ఉంటారు, కానీ చెయ్యరు. వారు చెప్పుదురే గాని చెయ్యరు. కాబట్టి వారు చెప్పే వాటిని మీరు చెయ్యండి, వారు చేసే వాటిని మీరు చేయొద్దు అంటున్నాడు. వారు చెప్పే వాటిని అంటే ధర్మశాస్త్రం ప్రకారం మీరు బ్రతకండి, కానీ ఈ పరిసయ్యులు శాస్త్రుల క్రియలను అనుసరించవద్దు. వాళ్ళ బ్రతుకులు ధర్మశాస్త్రానుసారంగా లేవు. వాళ్ళు ఎలాంటి వారంటే, మనం ఇలా బ్రతకాలి అలా బ్రతకాలి అని చెప్పి మనుష్యుల మీద భారాలు మోపుతుంటారు. మోయసఖ్యము కానీ కొన్ని రకాల బాధ్యతలు కూడా ఇస్తూ ఉంటారు. ఆ కొన్ని రకాల బాధ్యతలు మన ప్రెసెంట్ పరిస్థితులను బట్టి ఇప్పుడున్న ఈ కాలంలో ఉన్నటువంటి కొంతమందిని ఉద్దేశించి కొన్ని గడిచిన ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం మనం. ఇలాంటి కొన్ని రకాలైనటువంటి భారాలని మనుషుల మీద మోపుతారు, కానీ కనీసం ఆ భారాన్ని వేళ్ళుతో కూడా కదపరాదు. అంటే కనీసం తక్కువ బాధ్యతను కూడా వాళ్ళు తీసుకోరు. అంటే వాళ్ళు చెబుతారు ఇలా చేయాలి అలా చేయాలని. అన్నదానాలు చేయాలంటారు, ఒకరికి కూడా ముద్ద పెట్టరు. దాన ధర్మాలు చేయాలని చెప్తారు, ఒకరికి కూడా దానం ఇవ్వరు. ఇలా చూసుకోవచ్చు మనం. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఏమైనా ఒకవేళ చేశారు అంటే ఆ పని, ఈ పరిసయ్యులు శాస్త్రులు అన్నవారు ఏమైనా ఒక పని చేశారు అంటే అది మనుషులకు కనబడాలనే ఉద్దేశంతోనే చేస్తారు. ఏదైనా ఎవరికైనా ఒకరు ధర్మం చేశారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నలుగురు మనం చూసి పొగడాలి, అందుకే ఆ ధర్మం చేస్తారు. వాళ్ళు ఒక మంచి కార్యం ఏమైనా చెయ్యాల్సి వచ్చిందంటే అది మనుషులకు కనబడేలాగే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు మనుషుల దగ్గర నుంచి పొగడ్తను కోరుకుంటున్నారు, మనుషుల దగ్గర నుంచి ఘనతను కోరుకుంటున్నారు, మనుషులు వీళ్ళని హెచ్చించాలని కోరుకుంటున్నారు, మనుషులు వీళ్ళని గొప్ప స్థాయిలో చూడాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ రక్షరేకులను పెద్దవి చేసుకోవడం, చెంగులు వెడల్పు చేసుకోవడం లాంటివి ఇక్కడ ప్రస్తావించబడ్డాయి అన్నట్లు. ఈ మాటకి కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ఈనాటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే కనుక కొంతమంది ఎలా ఉంటున్నారంటే, వాళ్ళు లగ్జరీ బట్టలు వేసుకోవడం కానీ, వాళ్ళు బిరుదులు లేనిపోని బిరుదులు తగిలించుకోవడం కానివ్వండి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రక్షరేకులు చెంగులు వెడల్పు అనేది వాళ్ళ స్థాయిని సూచించేవన్నమాట. ఇప్పుడైతే వాళ్ళ బిరుదులు, వాళ్ళు వేసుకునే సూటు బూట్లు వేసుకున్న వాళ్ళందరూ తొక్కని నా ఉద్దేశం కాదండి. నేను చెప్పేది ఏంటంటే, అక్కడ వాళ్ళు ధరించేటువంటి ఆ
మిక్కిలి వెళ్ళగలిగినటువంటి వస్త్రాల గురించి మాట్లాడుతున్నారు. సూటు బూటు వేసుకోవడం తప్ప ఎంత మాత్రం కాదు, కానీ అక్కడ వాళ్ళు అనుభవించేటువంటి ఆ లగ్జరీని, ఆ సుఖాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఇక్కడ సుఖం అనేది ఇంపార్టెంట్. వాళ్ళ శరీరాన్ని సుఖపరుచుకోవడానికి, మనుష్యులు ఎదుట వాళ్ళు గొప్ప వాళ్ళగా కనబడడం కోసం ధరించుకునేటువంటి మనస్సును చూడమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ మధ్యన కొంతమంది బాడీ గార్డులను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఏంటంటే మనుషులకు కనబడాలి గొప్పగా, ఒక సెలబ్రిటీస్ లాగా. అలా చెప్పుకుంటున్నారు కూడా కొంతమంది, మేము సెలబ్రిటీస్ కదా అని కూడా మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రభువు అయితే మాత్రం జనంలో కలిసిపోయినటువంటి వాడు, జనం మనిషిలాగా ప్రభువు కనబడ్డారు. ఇప్పుడు కొంతమంది సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు ప్రభువు మనుషుల్లాగా కనబట్టలేదు, ప్రభువు మనుషుల్లా కనబట్టలేదు. ఈ పరిసయ్యులు శాస్త్రులు లా కనబడుతున్నారు వాళ్ళు. ప్రభువు మనుషులు అయితే కనుక ప్రభువును పోలు నడుచుకుంటారు. ప్రభువు అగ్రస్థానాన్ని కోరుకోలేదు. ఆయన దేవునితో సమానంగా ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి రిక్తుడుగా వచ్చేసాడు. ఆయన రాజును చేద్దామని పట్టుకున్నప్పుడు కూడా ఆయన ఆ రాజరికాన్ని కోరుకోలేదు. ఆయన ఎప్పుడు అగ్రస్థానాన్ని కోరుకోలేదు. కానీ ఆనాడు కొంతమంది అగ్రస్థానాల మీద దృష్టి పెట్టారు. ఆనాడు శాస్త్రులు పరిశీలన వాళ్ళు అగ్రస్థానాల మీద, వందన వచనాల మీద, బోధకులు అని పిలువబడ్డాల మీద దృష్టి పెట్టారు. ఈనాడు కూడా అలాగే కనబడుతుంది కొంతమందిలో. శాస్త్రులు పరిసయ్యులు ఎలాగైతే సర్ప సంతానమో, మరి శాస్త్రులు పరిసయ్యులను పోలి నడుచుకుంటున్న వాళ్ళు కూడా సర్ప సంతానం అని చెప్పడంలో మనం మొహమాటపడాల్సిన అవసరం లేదు. ప్రభు వారు ఏం చెప్తున్నారు, శిష్యులు ఎలా ఉండాలి, జన సమూహాలను ఎలా ఉండాలి, అక్కడున్న వాళ్ళతో ఏం చెప్తున్నారంటే, మీరందరూ సహోదరులు. అక్కడ అందరూ శిష్యులు ఉన్నారు, జన సమూహాలు ఉన్నాయి. గమనించండి. అపోస్తులారా మీరు వేరు, జన సమూహాలు వేరు అని చెప్పలేదు ప్రభు. ఆయన జన సమూహాలతోనూ శిష్యులతోనూ ఏమని చెప్తున్నాడంటే, మీరందరూ సహోదరులు. నేను అపోస్తులను కదా, నేను వాళ్ళ సహోదరులను పిలవడం ఏంటి, అలాంటివి నేర్పించలేదు ప్రభు. మీరందరూ ఒకటే. మీలో ఎవరో కూడా బోధకులు అని పిలవబడవద్దు. అంటే ఇక్కడ బోధకుడు అని పిలవబడవద్దు అన్నది ఏంటంటే, మన శాస్త్రులు పరిసయ్యుల గురించి దేని గురించి చెప్పాడు ప్రభు? వారు సమాజంలో గొప్ప స్థాయిని కోరుకుంటున్నారు. వాళ్ళు సమాజంలో అగ్రస్థానాలు కోరుకుంటున్నారు, గొప్ప కోరుకుంటున్నారు. వాళ్ళు ఆ గొప్పను ఉద్దేశించి చెప్తున్నాడు ఇక్కడ ప్రభు. మీరెవరో కూడా గొప్ప కోసం, బోధకుడు అని పిలువబడాలని అతిశయం కోసం మీరెవరో కూడా ఉండొద్దు. మీరెవరో కూడా నన్ను అందరూ తండ్రి అని పిలాలి, నన్ను అందరూ గురువు అని పిలాలి, నన్ను అందరూ గొప్పవాడిగా చూడాలి, నన్ను అందరూ ఒక చక్కగా ఒక గొప్ప భక్తుడిగా గుర్తించాలి అనేటువంటి ప్రయాస పడవద్దు అని చెప్తాడు ప్రభు. నేను మనుషులందరూ గొప్పగా చూడాలని ఎప్పుడు అనుకోవద్దు. నిన్నందరూ ఎక్కువగా చూడాలనుకోవద్దు. గొప్పవాడు దేవుడే అనేటువంటి విషయాన్ని ఇక్కడ క్లారిఫై చేస్తున్నారు ప్రభు. ఎవరిని తండ్రిని పిలవద్దు. మీరు అందరు సహోదరులే, ఒకరొకరు సహోదరులుగానే గుర్తించండి. అంతా సమానమే అనే మనస్సును మీరు కలిగి ఉండండి. ఉప్పొంగేటువంటి మనస్సు శాస్త్రులు పరిసయ్యుల్లో ఉంది. ప్రభు అంటున్నాడు, తగ్గించుకునేటువంటి ఒక దీన మనస్సును ధరించుకొని ఉండండి అని జన సమూహాలతోనూ శిష్యులతోనూ కూడా చెప్తున్నాడు. శిష్యులంటే అపోస్తలులు. మీరందరూ దీన మనస్సు కలిగి ఉండండి. నేను బోధకుడిని, నేను తండ్రిని, నేను గురువుని అలాగంటే మీరు బిరుదులు పెట్టుకోవద్దు. మీరు అలాంటి బిరుదులు పెట్టుకోవద్దు.
మీలో గొప్పవాడు ఎవరు అంటే దేవుడే గొప్పవాడు, క్రీస్తే గొప్పవాడు. మీ అందరికీ గురువు ఎవరు? క్రీస్తే. ఆయన్నే గొప్పగా చూడండి. మీలో మీరు గొప్ప వాళ్ళగా హెచ్చించుకోవద్దు. చక్కని విషయం చెప్తాడు శిష్యులను నిర్వచిస్తూ, తను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఈ మనుషుల దగ్గర హెచ్చించుకోవాలని చూస్తున్నావా? దేవుని దృష్టికి నువ్వు అల్పమైన వాడివి. నీ చూపంతా మనుషుల మీద ఉంది కాబట్టి దేవుడు నిన్ను అసహించుకుంటాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనుషుల దగ్గర నుంచి పై వాటిని వెతకండి అని కోరుకుంటున్నాడు. అక్కడ క్రీస్తున్నాడు పైన. క్రీస్తు వైపు చూడండి. మీరు గొప్పవాడిగా ఉండాలి అని నువ్వు మనుషుల వైపు చూడకూడదు. నేను గొప్పవాడిగా ఉండాలి, నువ్వు మనుషుల వైపు చూడకూడదు. నన్ను ఇప్పుడు గొప్పవాడు అని అనాలంటే నేను గొప్ప మెసేజ్ చెప్పాలి. నన్ను గొప్పవాడిగా వీళ్ళు గుర్తించాలంటే వీళ్ళకి గొప్ప గొప్ప మర్మాలు బోధించాలి. వీళ్ళు నన్ను గొప్పవాడిగా గుర్తించాలంటే వీళ్ళ కంట్లో పడేలాగా నేను మంచి పనులు చేయాలి. వీళ్ళు నన్ను గొప్పవాళ్ళగా గుర్తించాలంటే నాకు లేనిపోని బిరుదులు పెట్టుకోవాలి, సూట్ అవ్వకపోయినా సూటు బూటు వేసుకోవాలి, అప్పు చేసినా సరే లగ్జరీ కార్లు కొనాలి, పెద్ద పెద్ద చర్చలు కడితేనే నన్ను గొప్ప పాస్టర్ అనుకుంటారు. ఇలాంటి ఆలోచన ధోరణి సరైనది కాదు. ఇలాంటి ఆలోచన ధోరణి సరైనది కాదు. ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే గొప్పవాడు యేసే. మనంతా సమానం. మనుషుల వైపు మన పనులు చూస్తున్నప్పుడు మనం అంతా ఒకటే కదా. గొప్పవాడు ఎవరు? నేను కాదు, మీరు కాదు, దేవుడు. పరమందు ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు. ఆయన్ని మనం చూడాలి. ఆయన వైపు మన కన్నులు ఎత్తి మనందరం కూడా తగ్గు వాటి మీద మనసు పెట్టి చక్కగా బ్రతకడం నేర్చుకోవాలి. చెప్పుదురే గాని చేయరు. వాక్యం బోధించే వాళ్ళంగా ఉండడం వల్ల దేవుడు ఏమాత్రం ఇష్టపడతాడు. వాక్య ప్రకారం ఎంతవరకు జీవిస్తున్నావు? ఇప్పుడు నువ్వు వాక్య ప్రకారం జీవించకుండా నువ్వు చెబుతున్న వాటిని వినమనే చెబుతున్నాడు. వారు మోసే పీట మందు కూర్చుండేవారు గనక వారికి చెప్పేది వినండి, దయకోనండి, వాటన్నిటిని అనుసరించి నడుచుకోండి, కానీ వారి క్రియలు చొప్పున నడవకండి. ఎందుకు అంటే 13వ వచనం దగ్గర నుంచి మొదలు పెడతాడు వాళ్ళ గురించి. వేషధారులు, గుడ్డి వాళ్ళు అని చెప్పి. వాళ్ళరా, మనమైతే అనగా శిష్యులమైతే క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ప్రభు పై వాటి మీద మనసు పెట్టలే, రిక్తుడుగా వచ్చాడు. తెచ్చుగా ఉండాలనుకోలేదు ఆయన. ఇక్కడ పై వాటి అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన గొప్పగా అగ్రస్థానాల మీద దృష్టి పెట్టలేదు. ఆయన దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యం గొప్పదని ఎంచుకోలేదు, కానీ మనల్ని రక్షించడం కోసం ఆయన తను తగ్గించుకొని రిక్తుడిగా వచ్చేసాడు. ఇది మనకు ఇన్స్పిరేషన్ పాయింట్ అవ్వాలి. ఆ ప్రభువులో కనబడుతున్నటువంటి ఆ దీనత్వమే మనకు గొప్ప మాదిరిగా కనబడాలి. ప్రతి క్షణం మనం తలంచుకోవాల్సింది దీనత్వం మీద. స్వాభావికంగానే మనల్ని మనం గొప్పగా ఊహించుకోవాలని, ఇతరులతో కూడా మనం మాట్లాడుతున్నాం మన గురించి గొప్పగా చెప్పుకోవాలని ఆ టెండెన్సీస్ అంటే ఆ యొక్క కోరికలు మనకు ఉంటూ ఉంటాయి. ఆ విధంగా మన ప్రయత్నాలు కూడా ఉంటాయి. మనం గొప్పగా కనపరుచుకోవడం కోసం మన ప్రయత్నాలు మనకు ఉంటాయి. అవి మనం మానుకోవడం నేర్చుకోవాలి. అవి ఎప్పుడు సాధ్యం అవుతాయంటే ప్రభువును మనం వెంబడించడానికి ప్రయత్నం చేసినప్పుడే సాధ్యం అవుతాయి. నేను మనుషుల వైపు దృష్టి పెట్టి వాడికన్నా నేను గొప్ప అని బేరీజు వేసుకోవడంలో శ్రద్ధ పెట్టినప్పుడు ఖచ్చితంగా నేను కూడా ఒక పరిసైడు శాస్త్రులాగే తయారవుతాను. మనం చూడాల్సింది, లక్ష్యం ఉంచాల్సింది ఎవరి మీద అంటే యేసు మీద. యేసు క్రీస్తు మీద లక్ష్యం ఉంచినప్పుడు ఆయన ఎలా బ్రతికాడు, ఆయన నడవడిక ఏంటి, ఆయన తగ్గింపు ఏంటి, ఆయనలో ఉన్న ప్రతి మాదిరిని కూడా గురిపెట్టి మనం చూస్తూ ఆచరిస్తున్నప్పుడే
మనకు సాధ్యమవుతుంది అంటే. అయితే ఇక్కడ ఒక చిన్న అభ్యంతరకరమైనటువంటి ఒక విషయం తలెత్తింది. ఏంటి అభ్యంతరకరమైన విషయం అంటే, మీలో ఎవరు కూడా తండ్రి అని పేరు పెట్టుకోవద్దు, ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టద్దు, ఎవరిని గురువు అని పిలవద్దు అని చెప్పడం అక్కడ జరిగింది. మరి మనం చూస్తున్నట్లయితే సమాజంలో చాలా మంది తండ్రి అని పిలువబడుతూ ఉంటారు. సమాజంలో, మన క్రైస్తవ సమాజంలోనే మనం చూస్తున్నట్లయితే తండ్రి అని పిలువబడుతుంటారు. అఫ్ కోర్స్ అది ఇంగ్లీష్ లో ఫాదర్ అని కావచ్చు, లేదంటే కొంచెం స్వీట్ గా డాడీ అనే పదం కావచ్చు. ఏ పదం అయినప్పటికీ తండ్రి అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పదాలతో పిలువబడడం మనం గమనిస్తూ ఉంటాం. మరి దీన్ని ఎలా సమర్థించుకుంటున్నారు? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో సాక్షాత్తు క్రీస్తు ప్రభు గారే తండ్రి అని పిలువబడవద్దు అని చెప్పడం మనం చూస్తున్నాం. బోధకులని పిలువబడవద్దు అని మనం చెప్పడం చూస్తున్నాం. అయితే మరి పిలువబడుతున్నారు కదా, వాళ్ళ గురించి ఏంటి అని అంటే, వాళ్ళు కొన్ని రిఫరెన్స్లు మనకు చూపిస్తుంటారు. వాళ్ళు కూడా మనకు కొన్ని రిఫరెన్స్లు చూపిస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూసినప్పుడు మనకేం కనబడుతుంది అంటే, పేతురు గారు పత్రిక రాస్తూ నా కుమారుడైన మార్కు అంటాడు. ఇదిగో పేతురు అంటున్నాడు కదా నా కుమారుడైన మార్కు అని, నా కుమారుడైన మార్కు అంటున్నాడు కదా. అదే ఫిలోమోను పత్రికలో కూడా చూస్తున్నప్పుడు పౌలు నా కుమారుడకు ఒనేసిము అంటాడు. తిమోతి రాసిన పత్రికల్లో కానివ్వండి, కొరింథీ పత్రికలో కానివ్వండి, ఫిలిప్పీ పత్రికలో కానివ్వండి మనం చూస్తూ ఉంటాం. తెస్సలోనికీ రాసిన పత్రికలో కానివ్వండి, పౌలు తిమోతిని తన కుమారుడిగా చెప్పుకుంటూ రావడం చేస్తుంది. మరి ఇక్కడ శిష్యులే కుమారుడు అని మరొక శిష్యుని సంబోధించడం మనం చూస్తున్నాం కదా. అదేవిధంగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూస్తే పౌలు అంటాడు తిమోతి గారి గురించి, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేస్తుంది. ఈ వచనం కూడా పట్టుకొని ఇదిగో తిమోతికి తండ్రిని అని చెప్పుకుంటున్నాడు కదా పౌలు అనేటువంటి విషయాన్ని కూడా కొంతమంది ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఇది కాదు, తెస్సలోనికీ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, 12వ వచనం. అక్కడే ఉందంటే, తండ్రి తన బిడ్డ ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటుంది. అంటే మీ ఎడల మేము తండ్రి వల్ల నడుచుకున్నాం. అంటే ఇక్కడ పౌలు కానివ్వండి, అదేవిధంగా పౌలు, సిల్వాను, తిమోతి కానివ్వండి, తెస్సలోనికీ రాసిన పత్రిక పౌలు, సిల్వాను, తిమోతి రాసిన పత్రిక, వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, మేము తండ్రుల వల్లే నడుచుకున్నాం మీ ఎడల, మేము తండ్రుల వల్ల నడుచుకున్నాం అని చెప్తున్నారు. ఇదిగో ఇక్కడ ఆ గొప్ప గొప్ప బోధకులే తండ్రి అని పిలువబడ్డారు కదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది, కొంతమంది అడుగుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ఇక్కడ ఈ తండ్రి అనే పదాలు ఉపయోగించబడ్డాయి? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఎందు నిమిత్తం అక్కడ తండ్రి అని పేరు పెట్టవద్దు అంటున్నాడు. లేదంటే మిగిలిన పత్రికల్లో శిష్యులు రాసినటువంటి పత్రికల్లో వాళ్ళు కుమారుడు అని పిలవడం కానివ్వండి, లేదంటే తండ్రి అని సంబోధించుకోవడం కానీ ఎందుకు జరిగింది అనే వాటి మీద మనం చూస్తే సింపుల్ విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. ప్రభు గొప్ప కోసం చెప్తున్నాడు 23వ అధ్యాయంలో. ప్రభు గొప్ప కోసం పేర్లు పెట్టుకునే వాళ్ళ కోసం చెప్తున్నాడు. రక్షరేకులు వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఈ పరిసయ్యులు అనేవాళ్ళు
రక్ష రేకులు పెద్దవి చేసుకోవడం, చెంగులు వెడల్పు చేసుకోవడం, అగ్రస్థానాలు కోరుకోవడం, వందన వచనాలు కోరుకోవడం, బోధకులని పిలువబడడం, వాళ్ళు కోరుకుంటుంది ఏదో చెప్తున్నాడు. బోస్టింగ్, ఇలాంటి అతిశయం, వాళ్ళు అతిశయించాలనుకుంటున్నారు, గొప్పగా ఉండాలనుకుంటున్నారు. దాని గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ శిష్యులు రాసిన పత్రికల్లో ఏంటంటే అది ప్రేమను సూచించేటువంటి మాటలు, ప్రేమను బట్టి చెప్తున్నటువంటి మాటలు. ఏమంటున్నాడంటే నడుచుకున్నామనే మాట క్లియర్ గా చూడండి. అక్కడ పెద్దలు రాసిన పత్రికలో తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటుంది. ఇంకా చూస్తే 7వ వచనం చూస్తే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, కన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా, అంటే ఒక బిడ్డను తల్లి తండ్రి ఎలాగైతే చూసుకుంటారో అలా చూసుకున్నామని చెప్తున్నారు. అంటే అక్కడ ప్రేమ విషయమై మాట్లాడుతున్నటువంటి మాటలు ఇది. శిష్యులు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు వేరే వాటిని సూచిస్తున్నాయి. యేసు మాట్లాడినటువంటి సందర్భం వేరు. యేసు దేనికోసం మాట్లాడుతున్నారంటే ప్యూర్ గా సర్ప సంతానం గురించి మాట్లాడుతున్నారు. ఒక చెడ్డవారిని చూపిస్తూ వాళ్ళు చెప్పుదురే గాని చెయ్యరు, వాళ్ళు ఘనతను కోరుకుంటారు కానీ వాళ్ళకి ఆ ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవడం అనేది వాళ్ళకి వేళ్ళుతో కూడా కదపనటువంటిది. వాళ్ళ దృష్టిలో వాళ్ళ ఘనతను కోరుకుంటారు, గొప్ప వాళ్ళని గుర్తించబడాలని కోరుకుంటారు. వాళ్ళకలాగా మీరు ఉండొద్దు అంటున్నాడు ప్రభు. వాళ్ళకలాగా మీరు ఉండొద్దు, వాళ్ళు ఘనతనే కోరుకుంటారు. వాళ్ళ దృష్టి అంతా కూడా మనుషుల్లో హెచ్చించిపోవాలని. యోహాను రాసినటువంటి సువార్తలో మనం చూసినట్లయితే అక్కడ పరిసయ్యులు బాధపడిపోతుంటారు. అయ్యో సర్వలోకం యేసు వెంబడి వెళ్ళిపోతుందని ఆ ఏడుపు మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. ఏంటంటే మనుషులు వీళ్ళని వెంబడించాలి, మనుషులు వీళ్ళని గొప్పగా చూడాలి, వీళ్ళ మనుషుల్లో గొప్ప వాళ్ళని పొగడబడాలి, కీర్తించబడాలి. ఇది ఇలాంటివి బిరుదులు, పొగడ్తలు, గొప్పలు అవొద్దు. ఒకరి ఏడల ఒకరు విక్కుటమైన ప్రేమ చూపించుకోండి అంటున్నాడు కదా, అది చెయ్యాలి. ప్రేమ విషయంలో ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా, ఒక సహోదరులాగా, ఒక బంధువులాగా, ఒక చుట్టంలాగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇక్కడ పేతురు గారు నా కుమారుడైన మార్కు అంటుంది నాకన్నా నువ్వు తక్కువ వాడివి అన్న ఉద్దేశంతో కాదు. మార్కు పట్ల అతనికి ఉన్నటువంటి అమితమైన ప్రేమను సూచిస్తూ వాడినటువంటి పదం అది. అది ప్రేమను సూచించేటువంటి పదమే గాని అది గొప్ప స్థాయిలను లేదంటే తారతమ్యాలను వ్యక్తపరిచేటువంటి పదం కాదు. అక్కడ మనం సందర్భాన్ని బట్టి పదాల యొక్క అర్థాలు నిర్దేశించబడతాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ముందుగా యేసుక్రీస్తు ప్రభువు అంటారు పులిసిన పిండి, పరిసయ్యులు శాస్త్రులు పులిసిన పిండి వంటి వారు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి అంటారు. మరో చోట యేసుక్రీస్తు ప్రభువు అంటారు పరలోక రాజ్యం పులిసిన పిండిని పోలేని అంటారు. ఇక్కడ పులిసిన పిండి అనేటువంటి మాట నెగిటివ్ గా ఒక చోట వాడబడింది, మరో చోట పాజిటివ్ గా వాడబడింది. మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే సందర్భాన్ని బట్టి పదం యొక్క అర్థం, అంటే అక్కడ ఉన్నటువంటి ఫీల్ మారిపోతుంది. ఒక చోట సర్ప సంతానం అని తిడతాడు ప్రభు, మరొక చోట పాములు వల్ల వివేకంగా ఉండండి అని చెప్తాడు. ఇప్పుడు పాము వల్ల వివేకంగా ఉండమని చెబుతుంది అక్కడ పాజిటివ్. ఇంకొక చోట సర్పములారా సర్ప సంతానం అని తిడుతుంది, అక్కడ నెగిటివ్. పదాలు మాత్రం పట్టుకుంటే మనకు విషయం తెలియదు. అక్కడ కాంటెక్స్ట్ లో రన్ అవుతున్నటువంటి ఆ ఫీల్ మనం పట్టుకోవాలి.
కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా 23వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి తండ్రి తనయుల ఇది బంధం గురించి చెప్పట్లేదు, ఇది గొప్ప గురించి చెప్పబడుతుంది. పిలువబడాలి, మేమందరి చేత గొప్ప వాళ్ళం కానీ, మేమందరి చేత గురువులని, బోధకులని, తండ్రులని పిలువబడాలి అనేటువంటి ఆ గొప్ప గ్రహించే మనసు గురించి ఇక్కడ హెచ్చించుకునే మనసు గురించి ప్రస్తావించబడింది 23వ అధ్యాయంలో, మొత్తం 23వ అధ్యాయంలో. కానీ శిష్యులు ఉపయోగించిన పదాల దగ్గర ప్రేమ ఉట్టిపడేటువంటి మాటలు. మేము మీ ఎడల తండ్రులు నడుచుకున్నామంటే మీకంట గొప్ప వాళ్ళము అని చెప్పుకోవట్లేదు, అక్కడ మిమ్మల్ని అంతలా ప్రేమించాము అని చెబుతున్నారు. అక్కడ మేము అంతలా ప్రేమించాము. ప్రేమను చూపించేటువంటి మాటలకి, అతిశయాన్ని చూపించేటువంటి, గర్వాన్ని సూచించేటువంటి మాటలకి పొందిక పెట్టకూడదు. ఒక చోట తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటారు, వృద్ధుని తండ్రిగా భావించు అంటాడు. అంటే పెద్దవాళ్ళని, వృద్ధులు అంటే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు. ఆ పెద్ద వయసు ఉన్న వాళ్ళని నువ్వు చిన్నవాడు కాబట్టి వాళ్ళని తండ్రిగా భావించు అంటే ప్రేమను ఉద్దేశించి చెబుతున్న మాట అది. ప్రభువుకు వ్యతిరేకమైన మాట ఏమి శిష్యుడు బోధించట్లేదు, శిష్యులేమో అలా నడుచుకోవడం లేదు. ఇక్కడ ప్రేమను ఉద్దేశించి చెప్తున్నారు. నువ్వు చిన్నవాడు కదా తిమోతి, నువ్వు కుర్రవాడివి, నువ్వు యవ్వనస్తుడివి, నిన్ను ఒక అధికారిగా ప్రాంతంలో విడిచిపెట్టి వచ్చాను. సంఘాలలో పెద్దలను నిర్ణయించేటువంటి ఒక అధికారిగా నిన్ను అక్కడ పెట్టి వచ్చాను. నీకున్న అధికారంతో నువ్వు చిన్నవాడివని మరిచిపోతావేమో. నీకన్నా పెద్దవాళ్ళని, వృద్ధులను నువ్వు గద్దించేస్తావేమో. అలా చేసి వాళ్ళని సరి అయిన త్రోవలో పెట్టాల్సినటువంటి బాధ్యత నీకు ఉంది, కరెక్టే. కానీ సేమ్ టైం వాళ్ళు నీకన్నా పెద్దవాళ్ళనే విషయాన్ని కూడా నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవాలి అంటున్నాడు పౌలు. తిమోతి చిన్నవాడే, కానీ సంఘాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నాడు. అలాగని చెప్పి తప్పుడుగా నడుచుకుంటున్నటువంటి వృద్ధులని గద్దించొద్దు, హెచ్చరించు. ఎందుకంటే నీకన్నా వయసులో పెద్దవాళ్ళు. గద్దించొద్దు, హెచ్చరించు, వాళ్ళని తండ్రిగా భావించు అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తండ్రిగా భావించమన్నాడంటే ఇది ఎందుకు అంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అనేటువంటి విషయం నిమిత్తం ఇక్కడ తండ్రిగా భావించడం చెప్తున్నాడు. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి అనే విషయం నిమిత్తం తండ్రిగా భావించని చెప్తున్నాడు. అంతేగాని వృద్ధులు అనేవాళ్ళు తండ్రి అనే బిరుదులు ఇవ్వట్లేదు ఇక్కడ. అది మనం గమనించుకోవాలి. మనం గమనించుకోవాల్సినటువంటి విషయాలు ఇలా ఉన్నాయి. ప్రేమను బట్టి జరిగినటువంటి సంభాషణని మొత్తం 23వ అధ్యాయంలో ఉన్నటువంటి సంభాషణతో కలపొద్దు. 23వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, వీరు గొప్పల కోసం నన్నందరూ తండ్రి అని పిలాలి. ఇది గొప్ప కోసం. ఇది ఇక్కడ మనసు హెచ్చించుకునే మనసును సూచిస్తూ మాట్లాడుతుంది. అక్కడ ప్రేమను కురిపించేటువంటి విషయాలు ఆ శిష్యులు రాసిన పత్రికలో కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం మీరు మనసులో సరిగా ముద్రించుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళి మత్తయి 23వ అధ్యాయంలో ఉన్నటువంటి మిగిలిన విషయాలని మనం చూద్దాం. శాస్త్రులు పరిచయాల గురించి ప్రభువు చెప్పారు కదా పైన. ఏమని చెప్పారు శాస్త్రులు పరిచయాల గురించి? సింపుల్ గా మాట్లాడుకుంటే, వారు చెప్తారు కానీ చేయరు. వారు మనుషులపై భారాలు మోపుతారు కానీ వీళ్ళు ఏం కనపరు. వారు మనుషులు కనబడే నిమిత్తం పనులు చేస్తారు. వాళ్ళు రక్షరేకులు అంటే బిరుదుల కోసం, గొప్పగా కనబడడం కోసమే ప్రయత్నాలు చేస్తారు. అగ్రస్థానాలు కోరుకుంటారు, వందనవచనాలు కోరుకుంటారు, బోధకులు అని, తండ్రి అని, గురువులు అని ఇలా పిలువబడాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఇది పరిచయాలు శాస్త్రుల గురించి. మరి వీళ్ళ గురించి తర్వాత వీళ్ళకి జరగబోయేటువంటి
పరిస్థితుల గురించి ప్రభు ఏమని చెప్తున్నారు అంటే 23వ అధ్యాయం 13వ వచనం నుంచి మొదలవుతుంది ఆ విషయం. మొదటిగా అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. అయ్యో అనే పదం మనకి ఏం తెలియజేస్తుందంటే పరిసయ్యులకు జరగబోయేటువంటి కీడును ముందుగానే చెప్పబోతుంది. అయ్యో అని ఎప్పుడు అంటాం మనం? ఏదో ఒక కీడు విషయంలో, ఏదో ఒక శ్రమ విషయంలో మనం ఆ మాట వాడుతూ ఉంటాం. ప్రభు ఇక్కడ అయ్యో అంటున్నాడు శాస్త్రులు పరిసయ్యులను ఉద్దేశిస్తూ. అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా అంటాడు. అంటే వాళ్ళకి ఏదో జరగబోతుంది. అయ్యో అంటే ఏదో కొంపలంటుకు పోయే పరిస్థితి ఏదో దాపరించబోతుంది. ఏదో గొప్ప కీడు శాస్త్రులకు పరిసయ్యులకు జరగబోతుంది. కారణం ఏంటంటే వాళ్ళ ప్రవర్తన బాలే. ధర్మశాస్త్ర ప్రకారం ఏం బతకట్లేదు, కానీ గొప్ప వాళ్ళని మనుషుల చేత పిలువబడాలనుకుంటున్నారు. ఇలాంటి మా సంఘంలో, సమాజంలో గొప్పలు కోరుకునే వాళ్ళ గురించి ప్రభు చెప్తున్నాడు. ఈ వేషధారులు అంటున్నాడు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ నిజమైన క్యారెక్టర్ ఒకటి, వాళ్ళ బయటకు కనపరిచేటువంటి క్యారెక్టర్ ఒకటి. మనం యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసే సందర్భంలో శాస్త్రుల్ని పరిచయం వీళ్ళు మనం చూస్తుంటే ఎలా ఉంటారంటే అండి, వాళ్ళు బయటికి ఎలా కనబడతారంటే ఏసేదో దేవదోషం చేశాడని, అందు నిమిత్తమే సిలువ వేస్తున్నామని బయటికి వాళ్ళు కనపరుచుకుంటున్నారు. కానీ నిజానికి ఏంటంటే యోహాను సువార్తలో మనం గమనించవచ్చు ఈ విషయాన్ని. లోకమంతా కూడా యేసు వెంబడి వెళ్ళిపోతుందంట, అది వీళ్ళకి బాధ వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు గారు ఒక అద్భుతం చేస్తారు. చాలా అద్భుతాలు చేశారు కదా ఆయన. గుడ్డివాడు చూడడం, కుంటివాడు నడవడం, కుష్ఠరోగి స్వస్థపరచబడడం, ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు, గుడ్డివాడు చూస్తున్నప్పుడు యేసు స్వస్థపరిచాడని చెప్పడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. యేసు మహింపరచబడ్డం కానీ, యేసు కీర్తించబడ్డం కానీ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటది. యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేముకు వస్తున్నప్పుడు ఆ చిన్నపిల్లలు హోసన్నా హోసన్నా అని కేకలేస్తుంటే, ప్రభు పేరట వచ్చినవాడు దింపబడునుగా కానీ కేకలు వేస్తుంటే వాళ్ళు చాలా ఇబ్బంది అయిపోతారు. ఆపండి అనేసి గట్టిగా అరుస్తారు. ప్రభువుని మీద కేకలేస్తారు, వాళ్ళు ఆపమని చెప్పు అని చెప్పి. అంటే వాళ్ళు ప్రభువు హెచ్చించబడ్డాన్ని చూసి ఓర్వలేకపోయినటువంటి వారు. మనసులో ఆ ఓర్వలేని తనం ఉంది, ప్రభువు పట్ల భయంకరమైన కక్ష ఉంది వాళ్ళకి. కానీ బయటికి మాత్రం వాళ్ళు ఎలా చూపిస్తున్నారంటే ప్రభువుని ఒక దేవదోషణ చేసిన వాడిగా చిత్రీకరించి ప్రభువుని సిలువ వేసేవాళ్ళని వాళ్ళు ప్రయత్నాలు. బయటకు ఒకలాగా ఉన్నారు, లోపల ఒకలా ఉన్నారు. అందుకే వాళ్ళు వేషధారులు. ఈ వేషధారులు ఏం చేస్తారంటే పరలోక రాజ్యాన్ని మూసేస్తారంట. మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని మూయుదురు. అపోస్తుల కార్యాల్లో మనకు అది క్లియర్ గా కనబడుతుంటది. శిష్యులు అద్భుతాలు జరిగిస్తున్నప్పుడు, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నప్పుడు పిలిచి వాళ్ళని మందలిస్తుంటారు. శాస్త్రులు పరిచయులు ఈ పరలోక రాజ్యం నిమిత్తం వెళ్ళవలసిన సువార్తని ఆటంకపరుస్తూనే ఉంటారు. అపోస్తులైన పౌలు కూడా అన్ని జనులకు సువార్త ప్రకటిస్తూ వివిధ ప్రాంతాలను సంచరిస్తున్న కాలంలో అక్కడ యూదులు చాలా భయంకరంగా ఆటంకపరిచారు అపోస్తులైన పౌలుని. వీరు పరలోక రాజ్యాన్ని మూయుదురు, అలాగే చేశారు. వీళ్ళు పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు, ప్రవేశించే వారిని ఆపేస్తూ ఉంటారు. చాలా మందిని ఇలాగే చెడగొట్టారు ఆ రోజుల్లో. మనకి కనబడుతూ ఉంటది పత్రికల్లో, మనకి అపోస్తుల కార్యాల్లో చాలా ఎక్కువగా ఈ విషయం ప్రస్తావించబడుతూ ఉంటది. చాలా మంది ఎప్పుడో మారాలి, ఎప్పుడో క్రీస్తులో ఉండాలి, కానీ క్రీస్తులో రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ పరిసయ్యులు శాస్త్రులు పరలోక రాజ్యాన్ని మూసేశారు.
చాలా మందిని ప్రవేశింపలేదు. అందుకే పరలోక రాజ్య ప్రవేశానికి ఆటంకంగా ఉన్నారు కాబట్టి అయ్యో అంటున్నాడు. శ్రమ మీకు శ్రమ, అయ్యో మీకు శ్రమ. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నట్టుకు మీరు సముద్రములను భూమిని చుట్టి వచ్చేదురు, అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలు నరకపాతునిగా చేదురు. అందుకోసం కూడా అయ్యో అంటున్నాడు. అంటే దానికోసం కూడా వీళ్ళకి శ్రమ. పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నందుకు శ్రమ. రెండోది ఏంటంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి మనుషులందరూ కూడా, అందరూ సర్వ మానవాళి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. కానీ ఈ పరలోక రాజ్యంలోకి ప్రవేశించాల్సినటువంటి మనుషుల్ని లేదంటే వాళ్ళ మతాల్లో కలిపేసుకుంటారు. భూమిని సముద్రాన్ని చుట్టి అంటే దేశాలు తిరిగి వీళ్ళ మతంలో కలిపేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళతో పాటు అతన్ని కూడా నరకపాత్రం చేసేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ క్రియలు చెడ్డవి, వీళ్ళ బ్రతుకు చెడ్డది. వీళ్ళతో పాటు తిరిగేవాడు కూడా వీళ్ళకిలాగే తయారవుతాడు. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, నిడునాగు గర్భమును ఎదురు సర్పం పుట్టిందని. అంటే చెడ్డవాడి గర్భాన్న మరింత చెడ్డవాడు వస్తాడు. ఒక చెడ్డవాడు వీళ్ళు చెప్పుదిరే కానీ చెయ్యరు, వీళ్ళు మరింత చెడ్డవాళ్ళు తయారు చేస్తున్నారు వీళ్ళ మతంలో కలిసిపోవడం ద్వారా. అందుకే వీళ్ళకంతా రెండంతలు నరకపోతుందిగా వాళ్ళని చేసేస్తారు. ఈ రోజుకి కూడా చూస్తూ ఉంటాం, చాలా మంది క్రైస్తవులను తిరిగి వాళ్ళ మతాల్లో కలిపేసుకుంటారు. పరలోక రాజ్యంలో ఉండవలసిన వాళ్ళని దొంగలించేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి శ్రమ. వీడు నరకపాత్రుడు అయిపోతాడు, వాడు వెళ్ళినోడు కూడా రెండంతలు నరకపాత్రుడు అయిపోతాడు. ఇంకా చూస్తే కనుక ఈ శాస్త్రుల పరిస్థితుల్ని ఈనాటి కోణంలో, ఈనాటి పరిస్థితుల మధ్యన వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళని ఎలా గుర్తించాలి అనేటువంటి దృష్టిలో మనం చూస్తే కనుక చాలా మంది క్రైస్తవ్యంలో ఉంటూ క్రైస్తవ్యానికి అవహేళనగా ఉంటున్నారు. వీళ్ళని బట్టి ఈ అబద్ధ క్రైస్తవులను బట్టి, లేదంటే వేషధారులైనటువంటి క్రైస్తవులను బట్టి అన్ని జనులు క్రైస్తవ్యాన్ని విమర్శిస్తున్నారు. కొంతమంది అన్ని జనులు క్రైస్తవులకు ఎందుకు మారలేకపోతున్నారంటే చిన్న కారణం, ఇదిగో ఈ పరిసయ్యులు శాస్త్రులను పోలినటువంటి క్రైస్తవులు మన మధ్యలో ఉండడమే. నేను ఎక్కువ సార్లు ఒక మాట విన్నాను, యేసుక్రీస్తుని నమ్ముకోవాలనిపిస్తుంది కానండి, ఆయన కరెక్టేనండి, ఆయన గొప్పోడు, ఆయన దేవుడు. ఈ పాస్టర్లు లేదంటే కొంతమంది విశ్వాసులు వీళ్ళని చూస్తున్నప్పుడు, కొంతమంది క్రైస్తవులను చూస్తున్నప్పుడు అసలు ఎందుకు ఇందులోకి మనం వెళ్ళాలి అనిపిస్తుందండి అంటున్నారు. అంటే పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నాం. మనకు తెలియకుండానే మనం చేస్తున్నటువంటి భయంకరమైన తప్పు. పరలోక రాజ్యాన్ని మనం మూసేస్తున్నాం. మనము ప్రవేశించే వారికి మనం ఆటంకాలుగా ఉండిపోతున్నామేమో. ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ విషయాన్ని. మనం ఎవరికైనా పరలోక రాజ్యంలోకి రావడానికి ఎవరికైనా మనం ఆటంకంగా ఉంటున్నావా చూడాలి. లేదంటే మనం ఒకవేళ రెండో పాయింట్ లో ఉన్నట్టు ఉంటున్నావా అంటే, ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, తను యేసుని తెలుసుకొని చక్కగా యేసుక్రీస్తుని విశ్వాసం నుంచి ముందుకు వెళ్తున్నాడు. మొత్తం మీద యేసుని తెలుసుకున్నాడు. అయితే ఇతను ఒక రోజు క్రైస్తవుడు పరిచయం అయితే ఆ క్రైస్తవుని అడుగుతున్నాడు అనమాట, నేను ఎలా ప్రార్థన చేసుకోవాలి, నేను
అది ప్రార్థన చేసుకోవడం చేత కాక మత్తయి సువార్తలో ఉన్నదని చదివి నేను అదే ప్రార్థన అనుకుని వెళ్తున్నాను, ఇది ఓకే కదా అని అడిగితే, అది యేసు బోధ, ఇప్పుడంతా కూడా పరిశుద్ధాత్మ బోధ ఉంది, ఇప్పుడు నువ్వు దాని ప్రకారం వెళ్ళాలి అని చెప్పాడంట. ఒక్కసారి కన్ఫ్యూజన్ అసలు ఇంటికి మళ్ళీ పరిశుద్ధాత్మ అంటున్నారు, ఇది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అతను కన్ఫ్యూజన్. ఇంకా కొంచెం ఈ వేరే వ్యక్తి కలిసిన అతను ఏం చేస్తున్నాడంటే వాళ్ళ మతంలో కలిపేసుకోవాలంటే వాళ్ళ డినామినేషన్ లో, అంటే మా చర్చికి వచ్చేయండి, మా గుంపులో కలిసిపోండి అని ఒక రకమైన ఒత్తిడి, కొన్ని రకాల ప్రలోభాలు, మాట మాటకి కలవడాలు, మాట మాటకి ఏమో మాట్లాడినారు. అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్రతకాలనుకుంటున్న వాళ్ళని, కొన్ని యేసుక్రీస్తు ప్రభువు కాకపోయినా వేరొక వ్యక్తుల్ని క్రీస్తులోనికి కాకుండా వాళ్ళ సొంత గ్రూపుల్లోకి, సొంత డినామినేషన్ లోకి నడిపించేసుకోవాలని ప్రయాసపడుతున్నటువంటి క్రైస్తవులు కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ఎందుకు మన సంఘమే గొప్పది? ఎందుకు మన సంఘమే గొప్పది? ఆలోచన చేయండి. ఎందుకు మన సంఘమే గొప్పది? అదేంటి? ఆ మాట ఏంటి? ఉదాహరణకి నేనున్నాను, నా ఇంటికి దగ్గరలోనే ఒక 1/2 కిలోమీటర్ రేంజ్ లోనే ఒక చర్చ్ ఉంది, చక్కగా అక్కడికి వెళ్తున్నాను. నా ఫ్రెండ్ ఉన్నాడు. నా ఫ్రెండ్ ఎక్కడంటే నా ఇంటి నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో వాడి ఇల్లు. నా ఫ్రెండ్ ఇప్పుడు వాడికి ప్రభు కోసం చెప్పాను, ప్రభువుని అంగీకరించాడు, ప్రభు గురించి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను అతన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? మరి నువ్వు ఆ 8 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నావు కదా, నువ్వు మా చర్చికే వచ్చాయి అంటే 8.5 కిలోమీటర్లు నువ్వు ప్రయాణం చేసి నువ్వు ప్రతి ఆదివారం మా చర్చికి రావాలి. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడు ఇంటి దగ్గరలోనే ఒక చర్చ్ ఉంటది, కానీ అక్కడికి వెళ్ళమని చెప్పేంత ధైర్యం మనకు ఉండదు. సో నా చర్చిలో పరిస్థితులు మనకు అంత ఇబ్బందికరంగా కూడా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ పరిస్థితులు మనం ఆలోచన చేస్తుంటే ఎలా ఉంటున్నాయంటే, మా చర్చికి నువ్వు రావాలి, అది ఎంత దూరంలో ఉన్నా సరే. కొంతమంది ఆదివారం వచ్చేటికి కొన్ని ఊర్లు ప్రయాణం చేసి చర్చికి వెళ్తున్నారు, వాళ్ళ సొంత ఊర్లోనే చర్చి ఉన్నప్పటికీ. ఎందుకు ఈ పరిస్థితి దాపరించింది? మా సంఘమే, ఈ సంఘం కన్నా మా సంఘమే, ఈ సంఘం మా సంఘం, ఏంటి ఇది? ఇలా ఎందుకు అయిపోయిన పరిస్థితి? దీని గురించి మనలో మనం ఎంతైనా విచారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంఘం మా సంఘం ఏంటి? ఒకటే బైబిల్లో ఒక యేసుక్రీస్తునే, ఒక పరిశుద్ధాత్మతో నడిపింపుతోనే. అలాంటప్పుడు ఒక్క సంఘంగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఒక్క సంఘంగా ఎందుకు ఉండడం సాధ్యం కాలేదు? నిజానికి మీ సంఘం మా సంఘం అంటున్నాడంటే ఖచ్చితంగా క్రీస్తుకు సంబంధించినటువంటి వాడు కాదు. సంఘం పేర్ల గురించి నేను మాట్లాడట్లేదు, సంఘానికి ఏదైనా పేరు పెట్టుకోండి, అది వేరే విషయం. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మా 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 అని కొట్టుకుంటున్నారు కదా, మా 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 అని మీరు దేనికోసం అయితే ప్రాకులాడుతున్నారో, మీరు మీ మతంలో కలుపుకోవాలనే చూస్తున్నారు వేరొక వ్యక్తిని. ప్రభువు యొక్క సంఘంలోకి ప్రభువు చేరుస్తున్నప్పుడు ఆత్మీయంగా ఆలింగనం చేసుకునేటువంటి పరిస్థితి మీ దగ్గర కనబట్టలేదు. మా సంఘానికి అని చెప్పడం ద్వారా మనం ఏమవుతున్నామంటే ఒక వ్యత్యాసాన్ని మనమే చూపిస్తున్నట్టు అవుతుంది. దాని గురించి మీరు అందరూ ఆలోచన చేయాలి. దీని గురించి చాలా విషయాలు చెప్పుకోవాల్సి ఉంది, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఎప్పుడైనా అవకాశం ఉంటే. అయితే మీ అందరికి అర్థమైంది ఆ విషయం, నాకు తెలుసు. తర్వాత చూసినట్లయితే 16వ వచనంలో, అయ్యో అందులేని మార్గదర్శకులారా అంటున్నాడు. అందులేని మార్గదర్శకులారా, గుడ్డి వాళ్ళారా అని ఎందుకు పిలుస్తున్నాడంటే, మీరు సరిగ్గా చూడలేకపోతున్నారు ఈ పరిసయ్యులు శాస్త్రులు అన్న వాళ్ళు.
చాలా విచిత్రంగా ఉండేటువంటి కొన్ని విషయాలను ప్రభు ఇక్కడ ఎత్తుకున్నాడు. దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకుంటే అంట ప్రాబ్లం ఏం లేదు, కానీ దేవాలయంలో ఉన్నటువంటి బంగారం తోడు అని ఒట్టు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఆ బంగారం సమర్పించాల్సిందే, దానికి బొద్దుడే ఉండాల్సిందే అంట. అంటే ఇక్కడ పరిసయ్యులు శాస్త్రుల మైండ్ సెట్ మనకు అర్థం అవుతుంటది. ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ ప్రభు ప్రస్తావిస్తాడు. బలిపీఠము తోడు అని ఒట్టు పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు, కానీ బలిపీఠము పైన ఉన్నటువంటి ఆ అర్పణము తోడు అని కనుక ఒట్టు పెట్టుకుంటే వెంటనే అర్పణ విషయంలో బద్ధుడై ఉండాలి, అర్పణం చెల్లించాల్సిందే. ఇది ఒక విషయాన్ని ప్రభు ఇక్కడ ప్రస్తావించడాన్ని బట్టి పరిసయ్యులు శాస్త్రుల యొక్క మైండ్ సెట్ మనకు అర్థం అవుతుంది. దేవాలయం బలిపీఠం పరిసయ్యులకి ఏం అవసరం? బంగారం అర్పణ అయితే వాళ్ళు ఖుషిగా ఉంటది వాళ్ళకి. అర్పణ అర్పిస్తే అర్పణం వీళ్ళకి చెందుతుంది కదా, బంగారం వీళ్ళకి చెందుతుంది కదా. బంగారం అర్పణం అంటే వీళ్ళకి దేవుని మీద కాదు, కానీ లోక వాటి మీద ఆసక్తిగా ఉంది. ఇలాంటి వాటిని మనం చూస్తూనే ఉంటున్నాం. మనకు అర్థం అవడం కోసం మన చుట్టుపక్కలే కనబడుతున్నారు ఈ శాస్త్రులు పరిచయాలు అన్న వాళ్ళు. ఆనాడు ఆదిమ సంఘానికి చుట్టూ ఎలా అయితే శాస్త్రులు పరిచయాలు ఉండేవారు, మన మధ్యన కూడా ఇలాంటి వాళ్ళు కనబడుతున్నారు. చూసినట్లయితే ఒక్కొక్కసారి వింటూ ఉంటాం, మరి అవి నిజాలు అబద్ధాలు మనం ఎరగం, కానీ కొంతమంది సహోదరులు చెబుతూ ఉంటారు, మా పాస్టర్ గారు బల్లారాధన రాకపోయినా పర్లేదు, నువ్వు నెల చర్చి రాకపోయినా పర్లేదు, కానీ నువ్వు కానుక పంపిస్తే సరిపోద్ది అని అంటుంటారండి అని కొంతమంది సహోదరులు చెప్పినప్పుడు అది నిజమో అబద్ధం, కానీ అది ఆ మాట చెబుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఏంటి పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు? దశంభాగం కానుకలు, లేదంటే సంఘంలో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆఫరింగ్స్ కానీ అంటే కొన్ని కానుకలు కానీ అలాంటి వాటిని అపేక్షిస్తున్నాడు. అంతేగాని ఆ వ్యక్తి దేవునికి కనెక్ట్ చేయడం విషయంలో ఇతను చాలా స్లోగా ఉంటున్నాడు, అసలు పట్టించుకోవట్లేదు. చాలా చాలా ఇవి పట్టించుకోవాల్సినటువంటి విషయాలు, ఇవి సంఘంలో చాలా ప్రాబ్లమేటిక్ గా ఉన్నటువంటి విషయాలు ఇవి. రక్షించబడినటువంటి వారు లేదంటే విశ్వాసాన్ని పిలువబడుతున్నటువంటి వారు ఎలా పోయినా పర్వాలేదు, కానీ దశంభాగాలు కానుకలు ఇచ్చేస్తే పర్వాలేదు అనేటువంటి సంఘాన్ని నేను చూశాను కూడా నా కళ్ళతో చూశాను. నేను అడిగాను కూడా, ఏంటండి ఇది ఇలాగా మీరు అతను ఈ విషయంలో చాలా పద్ధతి లేకుండా ఉంటున్నాడు, మరి మీరు దాని గురించి ఏమైనా చెప్తే బాగుంటుంది కదా అని అడిగాను. మనం ఏమైనా చెప్తే అతను వెళ్ళిపోతాడు కదా, అప్పుడు అలా చెప్పకూడదు అని అంటున్నాడు పాస్టర్ గారు. ఇప్పుడు ఎందుకు దేవుడు సంఘానికి నాయకుడిని పెట్టారు? సంఘానికి నాయకుడు ఎందుకు? ఒక చక్కని మాదిరి కనపరచడానికి, గొర్రెలను చక్కగా పెంచి పోషించడానికి, అదేవిధంగా కాపాడడానికి కూడా, తప్పు చేస్తున్నప్పుడు గద్దించడానికి కూడా. తిమోతి రాసిన పత్రికలో చెబుతాడు తిమోతికి గద్దించమని, హెచ్చరించమని ఇవన్నీ చెబుతూ ఉంటాడు, మాదిరి కనపరచమని. సంఘానికి నాయకుడు ఎందుకు అవసరం అంటే సంఘానికి ఒక మాదిరిని కనపరచడానికి, సంఘానికి దేవుని యొక్క విషయాలు చెబుతూ అవసరమైతే గద్దించడానికి, హెచ్చరించడానికి, సరైన మార్గంలో నడిపించడానికి, దేవుని కార్యాల్లో వాళ్ళని ప్రోత్సహించడానికి, మంచి మార్గంలో చెయ్యి పట్టి నడిపించడానికి నాయకుడు అవసరం. అందుకు దేవుడు సంఘానికి నాయకుడిని పెట్టింది. అంతేగాని ఈ దశంభాగాల మీద బ్రతుకుతారని పెట్టలేదు దేవుడు. ఇలా నాయకుడిగా వ్యవహరించే వాడికి దశంభాగం అనేది ఒక జీతం మాత్రమే. దశంభాగం కోసమే నువ్వు పాస్టర్ గా ఉంటున్నట్లయితే అయ్యో నీకు శ్రమ. ఇక్కడ అదే జరుగుతుంది. అందులైన మార్గదర్శకులారా, వీళ్ళు అందులు అంటే ఏది ప్రాముఖ్యమైందో, ఏది చూడదగిందో దాని మీద వీళ్ళు శ్రద్ధ పెట్టలేదు.
దాని శ్రద్ధ పెట్టలేదు. చూడండి 23వ వచనంలో కూడా దీనికి సంబంధించి ఒక మాట మాట్లాడతాడు ఆయన. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితే. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దశమ భాగాలు ఇవ్వడం అనేటువంటిది ఈ శాస్త్రులు పరిచయాలు బాగా పాటిస్తున్నారు. కానీ ధర్మశాస్త్రంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రధానమైన విషయాలు ఏంటంటే న్యాయం, కనికరం, విశ్వాసం. ఈ ప్రధానమైన విషయాలను వాళ్ళు విడిచిపెట్టేశారు. ఈనాడు అలాంటి వాళ్ళని మనం చూస్తున్నాం. మనం వాళ్ళైతే ఆనాటి కాలంలో శాస్త్ర పరిచయాలు దశమ భాగాలు ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు. నీతి ప్రవర్తన విషయంలో నిందితులుగా మనకు కనబడుతున్నారు, చెడ్డవారుగా కనబడుతున్నారు. ఈనాడు మనం వాళ్ళని పోలిన వారిని చూస్తుంటే దశమ భాగాలు కోసమే బ్రతుకుతున్నట్టుగా ఉంటున్నారు. సంఘాన్ని సక్రమంగా నడిపించడం విషయంలో, సంఘానికి చక్కని బుద్ధి నేర్పించే విషయంలో నిష్ఫలులు అయిపోతున్నారని చెప్పడానికి చింతించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే వారిని అంధులైన మార్గదర్శకులారా అని తిడుతున్నాడు. అంధులైన మార్గదర్శకులారా, మీరు చెప్తారు కానీ చెయ్యరు. మీ మార్గం చాలా ప్రమాదకరమైంది. మీరు మార్గాన్ని చూపిస్తున్నా అంటున్నారు కదా. గుడ్డివాడు త్రోవ చూపుతగున ఇద్దరు గుంటలో పడతారు. మీరు గుంటలో పడిపోతారు. మీరు దోమ లేకుండా వడి కడుతున్నారు కానీ ఒంటిని మింగేస్తున్నారు. చూడండి ఎంత విచిత్రమైనటువంటి మాటలు వాడాడు ప్రభు. వడకట్టినప్పుడు దోమ ఆగిపోతుందంటే ఒంటి కూడా ఆగిపోవాలి కదా. చిన్నదైనటువంటి దోమ ఆగిపోతున్నప్పుడు ఇప్పుడు నీటిని వడకట్టామండి మనం. నీటిలో చిన్న చిన్న ఇసుక రేణువులు, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయండి నీటిలో. ఆ నీటిని మనం వడగట్టాం, నీటిని ఫిల్టర్ చేస్తాం. నీటిని ఫిల్టర్ చేసినప్పుడు ఆ చిన్న చిన్న ఇసుక రేణువులు ఆగిపోయాయి, కానీ పెద్ద పెద్ద రాళ్ళు వచ్చాయనుకోండి, ఎంత విచిత్రంగా ఉంటుంది అది. ఎంత విచిత్రంగా ఉంటుందండి. వీళ్ళు కూడా ఏంటంటే చిన్న చిన్న విషయాల మీద శ్రద్ధ పెడుతున్నారు. ఈ బంగారం, అర్పణ, దశమ భాగాలు, వీటి మీద శ్రద్ధ ఉంది, చిన్న చిన్న విషయాల మీద. కానీ వీళ్ళు వదిలేస్తున్నా ఏంటో తెలుసా? న్యాయం, కనికరం, విశ్వాసం, దేవుడి మీద ఆనుకోదగినటువంటి వాటిని మాత్రం విడిచిపెట్టేస్తున్నారు. ఈ లోకానికి చిన్నమైనటువంటి లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంటుంది, కానీ పెద్దమైనటువంటివి గొప్పవాడైనటువంటి ప్రభువు పట్ల వాళ్ళు అవిధేయులుగా కనబడుతున్నారు. ఇంకా చివరిగా మనం చూస్తుంటే ప్రేమ దేవుని వల్లరా, ఈ శాస్త్రులు పరిచయాలు అన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ప్రభు అంటున్నారు, వెలుపట శుద్ధిని చూస్తున్నారు కానీ లోపట శుద్ధిని వీళ్ళు గ్రహించట్లేదంట. వెలుపట శుద్ధి, అందుకే వాళ్ళని గుడ్డి పరిచయాడు అంటాడు. నువ్వు వెలుపట చూస్తున్నావేటి? నువ్వు గుడ్డివాడివి. నువ్వు అంతరంగం చూడు, మనసులో చూడు. వీళ్ళు పెద్ద పెద్ద చెంగులు, వెడల్పాటి వృక్షరేకులు ధరించుకోవడం మీద శ్రద్ధ పెడుతున్నారు కానీ వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఆ అజితేంద్రియం మీద, ఆ దోచుకునేటువంటి ఆ స్వభావం మీద, ఈ లోకాశల పట్ల వాళ్ళ దృష్టి లేదు. చెంగు వెడల్పు చేసుకుందాం అనుకుంటున్నారు, రక్షరేకులు పెద్దవి చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ లోపల శుభ్రం చేసుకుందాం అనేటువంటిది లేదు. ఇది మనం కూడా చెక్ చేసుకోవాల్సిన విషయం అండి. అన్ని ఇందులో ఇప్పుడు చెప్పినటువంటి అయ్యో 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 అని 7 పాయింట్లు ఉంటాయి. 7 పాయింట్లు కూడా మనం చెక్ చేసుకోవాలి. మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. మనల్ని మనమే తీర్పు తీర్చుకుంటే, మనల్ని మనమే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించుకుంటే రేపొద్దున నరకంలో తప్పించుకుంటాం, లేదంటే నరకపాత్రులు అయిపోతాం. మనల్ని మనమే సరిదిద్దుకోవాలి. ఒకసారి నేనేమైనా అలా ఉన్నాను. అదేవిధంగా లోకంలో కొంతమంది మన సహోదరులు అనబడిన వారు ఏమైనా ఉన్నారు అలాగా, అది కూడా చూసుకోవాలి. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మన సహోదరులు ఎవరైనా సరే ఇదిగో ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితులకి తగినట్టుగా ఉన్నారా అని చెక్ చేసుకోవాలి. ఎందుకు చూడాలంటే యోధారాసిన పత్రికలో ఉంటది కదా, అగ్నిలో నుండి లాగాల్సిన బాధ్యత కూడా మనకుంది. మనల్ని మనం సరిదిద్దుకోవాలి, మనల్ని మనం బాగుగా ఉండాలి మనం. అదే విధంగా మన సహోదరులు ఎవరైనా
అగ్నిలో ఉంటే కనుక వాళ్ళని లాగడానికి కూడా ప్రయత్నించే వారంగా మనం ఉండాలి. కాబట్టి మన గురించి విచారం చేసుకోవాలి, మన సహోదరుల గురించి కూడా ఒకసారి విచారణ చేసుకోవాలి. మన గురించి మనం చింతించాలి, మన పాపాలను ఒప్పుకోవాలి, మనల్ని మనం మారడానికి ప్రభు చెంతకు అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా మన సహోదరుల విషయంలో కూడా వాళ్ళ పాపాలని మనం ఒప్పుకోవాలి. వాళ్ళ కోసం మనమే బతులాడుకోవాలి ప్రభువుని. వాళ్ళని కూడా రక్షించడానికి, అగ్నిలో లాగడానికి మన ప్రయత్నాలు మనం చేయాలి. గుడ్డి పరిసయ్యులుగా ఉండిపోయారు, అంధులుగా ఉండిపోయారు. పైన చూస్తున్నారు, పైన చూస్తున్నారు. వీరు ఎవరినైతే నడిపిస్తున్నారో ఆ యొక్క విశ్వాసులు కానివ్వండి, ఆ యొక్క మనుషులు కానివ్వండి, వాళ్ళు కూడా పైన చూసే వాళ్ళు కానీ తయారయ్యారు. పైన చూడడం మీదే దేవుడు నాకు కారు ఇస్తేనే నన్ను ఆశీర్వదించినట్టు, దేవుడు నాకు గొప్ప జాబ్ ఇస్తేనే ఆశీర్వదించినట్టు, అది కాదు మనం ఆలోచించాల్సిందే. నువ్వు అడిగిందల్లా దేవుడు ఇస్తేనే ఆశీర్వదించినట్ట? అదే ఆశీర్వాదం అవుతుందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి ఈ విషయంలో. దేవుడు ఆజ్ఞలతో చొప్పున మనం నడవడానికి మనకి గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడనుకో, అది ఆశీర్వాదం కాదా? ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకడం కన్నా గొప్ప ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా? ఒకసారి మనమే ఆలోచించుకుందాం ఈ మాటలు. గొప్ప ఆశీర్వాదం దానికి మించింది. పరిశుద్ధంగా బ్రతకడం కన్నా గొప్ప ఆశీర్వాదం, యేసు క్రీస్తుని పోలి నడుచుకోవడం కన్నా గొప్ప ఆశీర్వాదం మనకేమైనా ఉంటుందా? మనం అడిగినవన్నీ మనకు రాదండి. యేసు క్రీస్తు ప్రభు వారిని ఒక అతను అడుగుతాడు, ప్రభువా నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తాను అని చెప్పి. ప్రభు ఇవ్వలేదు. అలాగని చెప్పి ఆశీర్వాదం లేదని కాదు దాని అర్థం. ప్రభువుని వెంబడించేటువంటి గొప్ప ఆశీర్వాదం నిమిత్తం ఆ చిన్న వాటిని వదలాల్సి వస్తుంది. మోషే ఐగుప్తు సింహాసనాన్ని వదులుకున్నాడు. ఎందుకు? యేసుక్రీస్తుని వెంబడించడం కోసం. మనం కూడా ఈ లోకంలో చాలా వదులుకోవాల్సి వస్తుంది యేసుని వెంబడించడం కోసం. యేసుని వెంబడించాల్సిన పరిస్థితుల్లో తండ్రిని పాతి పెట్టుకోవడం వదులుకోవాల్సి వచ్చింది ఒక శిష్యుడికి. పేతురు గారు అంటారు, నీ నిమిత్తం భార్యని, బిడ్డల్ని అందరిని విడిచిపెట్టి వచ్చాను అంటాడు పేతురు గారు. మరి పేతురు యేసుని వెంబడించాలంటే విడిచిపెట్టాలి. వలలు విడిచిపెట్టాల్సి వచ్చింది, ఎన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఇది ఆశీర్వాదం కాదా అనుకోకండి. యేసుని వెంబడించడానికి మించినటువంటి గొప్ప ఆశీర్వాదం ఈ లోకంలో ఇంకా కనుగొనబడలేదు, ఉండదు కూడా, రాదు కూడా ఇంకా భవిష్యత్తులో. అంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఏముండదు. యేసుని వెంబడించడమే గొప్ప ఆశీర్వాదం. నువ్వు అడిగినవి బహుశా దేవుడు దాటిని తృణీకరించవచ్చు. ఎందుకు తృణీకరిస్తున్నాడంటే నీకు అది ఇవ్వకూడదనేటువంటి కోపం కాదు, నువ్వు ఆయన్ని వెంబడించాలనేటువంటి ప్రేమ కావచ్చు. అది ధనవంతుడు అయినటువంటి యవనస్తుడు యేసు ప్రభువుని వేడుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్తారు, నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలని అతను అడిగినప్పుడు చెప్తారు, నీకున్న ఆస్తినంతటినీ కూడా అమ్మేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించే. అతనికి ఈ ధనము అదే నచ్చింది అతనికి. యేసుక్రీస్తుని వెంబడించడం అనేది ఈ ధనం కన్నా చాలా గొప్పదనే విషయాన్ని అతను కనుగొనలేకపోయాడు. యేసు కొన్ని వదులుకొని ఆయన వెంబడించమంటున్నాడంటే ఆ వదిలే వాటి పట్ల మనం సంకుచితమై ఉండకూడదు, ఇబ్బంది అయిపోయి ఉండకూడదు, బాధ అయి ఉండకూడదు. మనకి ఆయన వెంబడించడం కన్నా గొప్ప ఆశీర్వాదం ఉండదు. ఆయనకి విధేయత చూపించడం కన్నా గొప్ప ఆశీర్వాదం మనకి ఏం దొరకదు. అందుకే మన ప్రార్థనలో కూడా ప్రభు నీకు విధేయత చూపించడం మాకు నేర్పించుకొని బతిలాడుకోవడం చాలా ఉత్తమమైంది. ఈ వేషధారులైనటువంటి శాస్త్రులు ఏంటంటే పైన చూస్తున్నారు, సమాధులు అందంగా కనబడుతున్నాయి. సమాధులు చూస్తే చక్కగా వైట్ పెయింట్ వేసి ఉంటాయి, కొన్ని వాటికి టైల్స్ వేస్తారు, కొన్ని వాటికి మార్బుల్స్ వేస్తారు, చక్కగా అందంగా కనబడుతాయి సమాధులు. కానీ సమాధిని ఓపెన్ చేసి చూడండి, లోపల కుళ్ళు కొంపు పడుతుంది మొట్టమొదటిగా.
లోపలంతా కూడా ఎముకలు అంతా ఉంటాయి, ఆ శిలాజాలు. ఈ ఈ శాస్త్రులు పరిసయ్యులు యొక్క విషయం ఈ సమాధుల్లో ఉంది, సమాధుల వలె ఉంది. సమాధులు ఎలాగైతే నీట్ గా కనబడతాయో అలా కనబడుతున్నారు ఈ శాస్త్రులు పరిసయ్యులు. ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి, మనం ఏమైనా సమాధుల్లా ఉంటున్నావా? లేదంటే కొంతమంది మన సహోదరులు, కొంతమంది పాస్టర్స్ కావచ్చు, కొంతమంది క్రైస్తవ విశ్వాసులు కావచ్చు, సమాధుల్లాగా ఉంటున్నారా? చాలా మంది దీనికి ఒప్పుకోక తప్పదు, చాలా మంది సమాధుల్లాగా ఉంటున్నారు. మనలో కల్మషం ఇంకా లేదా చూసుకోవాలి. లోపల కల్మషం, బయటికి మాత్రం గొప్పగా అలంకరించుకున్న వాళ్ళకి కనబడుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి బ్రతుకును మనం విడిచిపెట్టాలి. మన బ్రతుకులో మార్పులు రావాలి. మన పరలోక రాజ్యంలో ప్రవేశించే వారుగాను, ప్రవేశింప చేసేవారుగాను మనం ఉండాలి. మన మతంలో కలుపుకోవడం కోసం కాదు, పరలోక రాజ్యంలో ప్రవేశించడం కొరకే మన అడుగులు పడాలి, ప్రవేశింప చేయడం కొరకే మన అడుగులు పడాలి. మనం చక్కని మార్గదర్శకుల్లాగా మారాలి. ఈ లోకపరమైనటువంటి బంగారం, దశమ భాగాలు వీటి మీద కాదు శ్రద్ధ పెట్టాల్సిందే. దైవ సంబంధమైనది, దేవుని మీద, పరలోకమందు ఉన్నటువంటి దేవుని ఆజ్ఞల మీద, వీటి మీద శ్రద్ధ పడుతూ వీటి మీద నడుచుకోవడం వల్ల మనం ప్రభువుకు ప్రియం అవుతాం, మంచి మార్గదర్శకులు అవుతాం. అదేవిధంగా మన అంతరంగం బాగుండాలి, మన హృదయం బాగుండాలి, మన మనస్సు బాగుండాలి. అప్పుడే మనం మంచి జీవితంలోకి, నిత్య జీవంలోకి దేవుని కృప వలన చేరగలుగుతాం. లేదంటే దేవుని వల్ల నరక పాత్రలు అయిపోతామని ఇక్కడ బైబిల్ చెప్తుంది. ఇంకా చివరిగా మనం చూసినట్లయితే చివరి మాట 29వ వచనంలో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారు, నీతిమంతుల సమాధులను అలంకరిస్తున్నారు అంటున్నాడు. ఈ మాటనే చాలా బాగా పోల్చాడు ప్రభు. ఈ శాస్త్రులు పరిసయ్యులు అన్న వాళ్ళు అంటున్నారంట, మేము గనక మా పితరుల రోజుల్లో ఉండుంటే ఆ యిర్మీయాను అలా హింసించే వాళ్ళం కాదు, ఆ హేబేలును అలాగా ఇబ్బంది పెట్టే వాళ్ళం కాదు, ఆ జకర్యాను చంపేసే వాళ్ళం కాదు అని చెప్తున్నారు. అలా చెబుతూ వాళ్ళ పితరులు చంపిన వాళ్ళ యొక్క ప్రవక్తల సమాధులు మాత్రం కట్టిస్తున్నారు. వాళ్ళ పితరులు చంపారు, వీళ్ళ సమాధులు కట్టిస్తున్నారు, వీళ్ళ సమాధులు అలంకరిస్తున్నారు. ఇదంతా కూడా చూస్తుంటే ఎలా ఉందంటే, వాళ్ళ పితరులతో వీళ్ళు కూడా సంబంధాన్ని కలిగిన వాళ్ళగా, వాళ్ళ పితరులు చంపిన వాళ్ళకి వీళ్ళు సమాధులు కడుతుంటే వాళ్ళ పితరుల వంటి వాళ్ళగానే వీళ్ళు కనబడుతున్నారు. అంటే పితరుల ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన ఒకలాగే ఉంది. పితరులు చంపారు, వీళ్ళు మాత్రం వీళ్ళ దగ్గర ప్రవర్తన లేరు, వీళ్ళ దగ్గరికి వచ్చేటువంటి ప్రవర్తన లేరు. మలాఖీ గ్రంథం తర్వాత భక్తులు అంటూ ఉంటారు 400 సంవత్సరాల పాటు ఎటువంటి ప్రవర్తనలు లేవని చెబుతూ ఉంటారు చాలా మంది. వాళ్ళ పితృల కాలంలో ఉన్న ప్రవక్తలని వాళ్ళ పితృలు చంపేశారు. మేమైతే కనుక ప్రవక్తలను గౌరవించే వాళ్ళం అని చెప్తున్నారు వీళ్ళు. కానీ యేసుక్రీస్తునే చంపేశారండి వీళ్ళు. వాళ్ళ పితృల పరిమాణం చొప్పున వీళ్ళు చేశారు, చెబుతున్నారు మేమైతే మా పితృల వంటి వాళ్ళం కాదు, మేమైతే ప్రవక్తలను చాలా గొప్పగా చూసుకుంటాం, ప్రవక్తలు ఏ మాట చెప్తే ఆ మాటకు లోబడిపోతాం అని చెబుతున్నారు. కానీ ఏం చేశారు వీళ్ళు? యేసుక్రీస్తు ప్రభు వారినే చంపేశారు వీళ్ళు. ప్రభువారు అంటారు, మీరు కూడా మీ పితృల పరిమాణం చొప్పున సంపూర్ణం చేయండి అంటాడు. మీరు మీ పితృలు లాంటి వాళ్ళే, ఏం తేడా లేదు. వాళ్ళు ఎలా ఉన్నారో మీ పితృలు అలాగే ఉన్నారు. వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారమే చెప్పేవారు కానీ చేసేవారు కాదు, మీరు కూడా అలాగే ఉన్నారు. నేను మీ వద్దకు ప్రవక్తలను పంపిస్తా, జ్ఞానులు పంపిస్తా, శాస్త్రులు పంపిస్తా, అపోస్తులను పంపిస్తా, మీరు వాళ్ళని చంపేస్తారని కూడా విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు వాళ్ళని చంపేస్తారు. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు తప్పించుకోలేరు. మీరు మీ పితరుల వంటి వాళ్ళే కాదా? అయితే చూడండి, మీ వద్దకు నేను అపోస్తులను పంపిస్తాను, మీరు ఖచ్చితంగా వాళ్ళని తెలివేస్తారు, చంపేస్తారు, వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తారు.
తేడా ఏమీ లేదు. మీరు మీ పితృలు లాంటి వారు. నిజంగానే అది జరిగింది. అపోస్తుల కార్యాలు కానివ్వండి, ఆ తర్వాత పత్రికల్లో కొన్ని సందర్భాల్లో కానివ్వండి మనం చూస్తున్నప్పుడు ఎంత దారుణంగా శిష్యుల్ని ఇబ్బంది పెట్టారు, ఎంతమంది క్రైస్తవులను వీళ్ళు పక్కన పెట్టుకున్నారో మనకు అర్థమవుతుంది. ఈనాటికి కూడా అలాంటి మత సాందస్యవాదులు ఉన్నారు, ఈనాటికి ఉన్నారు. క్రైస్తవ్యం లోపల ఉన్నారు, క్రైస్తవ్యం బయట ఉన్నారు, లోపల బయట ఉన్నారు. దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటూ ఎంత భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నారో మనకు తెలుసు. అది క్రైస్తవ్యం లోపల ఉంది, క్రైస్తవ్యం బయట ఉంది. చేయని వాళ్ళరా, ఎంతో మంది నీతిమంతులు యొక్క రక్తం, హేబేలు మొదలుకొని జకరియా రక్తం వరకు కూడా ఆనాటి తరం మీదకి వస్తాదని ప్రభువు చెప్పారు. నిజంగానే వచ్చింది, నాశనం అయిపోయింది. వాళ్ళ రక్తం వరకునే కాదు, ఇప్పుడు ఎంతో మంది క్రైస్తవులు సాక్షులు అయిపోయారు. మరి వీళ్ళందరి రక్తం రాదా? వీళ్ళందరి రక్తం రాదా? ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేసి సంఘాన్ని ఒక్కొక్క ఇటుగా పేర్చి కట్టారు. మరి ఇలాంటి సంఘంలో పాపం చేస్తున్న వాళ్ళని, లేదంటే ఇలాంటి సంఘాన్ని పాపం వైపు నడిపిస్తున్న వాళ్ళని, లేదంటే ఇలాంటి సంఘాన్ని హింసిస్తున్న వాళ్ళ మీదకి ఆ నీతిమంతుల రక్తం రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు మనం సుఖంగా సువార్త ప్రకటిస్తున్నామంటే కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది క్రైస్తవుల ప్రాణత్యాగం, ఎంతో శ్రమను అనుభవించి, ఎంతో శోధనను సహించి, ఎన్నో హింసలకు ప్రాణాలను లెక్క చేయకుండా ప్రభు గురించి ప్రకటించి ఇదిగో ఇప్పుడు ఇక్కడ సంఘాన్ని స్థాపించేవాళ్ళు. ప్రభు రాజ్య సువార్తను ఎక్కడి వరకు తీసుకుని వచ్చారు, ప్రభు రాజ్యాన్ని ఎక్కడి వరకు కట్టారు వాళ్ళు. మరి నువ్వు నేను ఎలాగా ఆ రాజ్యాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నావు? ఎలాంటి వారంగా ఉన్నాం మనం, నువ్వు నేను? తేడా ఏమన్నా జరిగిందంటే, మనం గనక ఈ పరలోక రాజ్యం విషయంలో ఆటంకులంగా ఉన్నామా, మనం గనక సరైనటువంటి బ్రతుకు కలిగి లేవా, చాలా జాగ్రత్త. ఒక విషయం ఏంటంటే, వాళ్ళ రక్తం మన మీద వస్తుంది. నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చ. దేవుని చెప్పండి కంటిన్యూ. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, మనల్ని మనం పరీక్షించుకొని మన బ్రతుకుని ప్రభు చెప్పినట్టు తను తగ్గించుకొని మనందరం ఒకటేనని ప్రభు వైపు చూస్తూ ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడం పట్ల మనం ప్రాక్టీస్ చేయాలి. సాధన చేసుకోవాలి, మనల్ని మనం సాధన చేసుకోవాలి. మన అవయవాలని నీతి సాధనాలుగా మలచుకోవాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకం ఉంది మా తండ్రి, ప్రభువా పరిశుద్ధుడా, ప్రభువా దేవా, మాలో కల్మషం ఉంది దేవా. ప్రభువా నీకు మేము ఆటంకులంగా ఉంటున్నాం దేవా. నీతో పరిచారకులుగా ఉండవలసినటువంటి మేము, నీతి పరిచారకులుగా, నీతి అవయవాలుగా ఉండవలసినటువంటి వాళ్ళు ఆయన మేము ప్రభువా పరిశుద్ధుడా, నీతికి ఆటంకాలుగా, నీతికి దేవా ప్రభువా బ్రేకర్లుగా మేము ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి, దయ చూపించండి దేవా. మా సహోదరులను క్షమించండి, దయ చూపించండి దేవా. పాపలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధపరచండి ప్రభువా పరిశుద్ధుడా. నీతి సాధనాలుగా, నీతికి పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని యేసు పరిశుద్ధ మమ్మల్ని వేడుకొచ్చినట్టు. ఆమేన్.